తెలుగువారైతే 3 పూటలా అన్నం తినమన్నా తింటారు. కానీ ఉత్తరాది వారు మరాఠీలు వీళ్ళంతా గోధుమ చపాతీ లేందే ముద్ద దిగదు. అలా చపాతీలు తిని ఓ జిల్లాలో దాదాపు 18 గ్రామాల ప్రజలు స్త్రీ పురుష భేదం లేకుండా బట్టతల తెచ్చుకున్నారు. అదేంటి చపాతీలు తినమని డాక్టర్లు ఘోషిస్తుంటే ఇలా జుట్టుపోవడం ఏంటి అనుకుంటున్నారా? గ్రహచారం బాలేకుంటే అరటిపళ్ళు తిన్నా పళ్ళు రాలతాయని ఊరికే అన్నారా? మహారాష్ట్ర బుల్ధానా జిల్లాలోని పలు గ్రామాల్లో ఉన్నట్టుండి వందలాది మందికి బట్టతల వచ్చేసింది. పురుషులకు వరుస వెట్టి బట్టతల వస్తే మహిళల్లో కూడా హెయిర్ ఫాల్ విపరీతంగా జరిగి గుండైనంత పనైంది. నెత్తి మీద జుట్టే కాదు, గడ్డం శరీరంపై ఉన్న వెంట్రుకలు కూడా మొత్తం ఊడిపోయాయి. సమస్య ఎంతగా పెరిగిపోయిందంటే ఆ జిల్లాలో ఒకేసారి దాదాపు 300 మంది బట్టతల బాధితులు తయారయ్యారు. ఇందుకు కారణం ఏదైనా వైరస్ అయ్యుండొచ్చు అనుకున్నారంతా. అయితే అసలు విషయం తెలిసి ముక్కున వేలేసుకున్నారు. అదేంటంటే చాలా కాలంగా ఆ గ్రామస్తులు తినే గోధుమల్లోని విషపూరిత పదార్థాలే వీరి బట్టతలకు కారణం. ప్రఖ్యాత వైద్యుడు డాక్టర్ హిమ్రాత్ భవాస్కర్ నిర్వహించిన పరిశోధన ప్రకారం ప్రజా పంపిణీ వ్యవస్థ పీడిఎస్ అదే రేషన్ షాప్లో కొనుక్కున్న గోధుమల వల్లే వీరందరి జుట్టు ఊడిపోయింది పాపం. ఎందుకంటే సాధారణ గోధుమల్లా కాకుండా ఆ ప్రాంతంలో పంపిణీ చేసిన పీడిఎస్ గోధుమల్లో అధిక స్థాయిలో సెలీనియం ఉండడమే దీనికి కారణం. అంతేకాదు జింక్ కంటెంట్ కూడా గణనీయంగా తక్కువగా ఉంది ఆ గోధుమల్లో. స్థానికంగా పండించే గోధుమ రకం కంటే 600 రెట్లు సెలీనియం ఎక్కువగా ఉందని తేలింది. ఈ అధిక సెలీనియం తీసుకోవడం అలోపేనియా కేసులకు కారణమని, లక్షణాలు ప్రారంభమైన 3 నుంచి 4 రోజుల్లోనే మొత్తం బట్టతల వస్తుంది. థానేలోని వెర్నీ అనలిటికల్ ల్యాబ్కు పంపిన గోధుమ నమూనాల్లో కేజీకి 14.52 మిల్లీగ్రాముల సెలీనియం స్థాయిలను గుర్తించారు. సాధారణంగా అయితే కేజీకి 1.9 మిల్లీగ్రాముల సెలీనియం ఉండాలి. కానీ దాదాపు 90% ఎక్కువ సెలీనియం ఒంట్లోకి వెళ్లడం వల్లే ఇలా జుట్టు రాలిపోయిందని వైద్యులు తెలుపుతున్నారు. ఈ గోధుమ సరుకులన్నీ పంజాబ్ నుంచి వచ్చినట్లు డాక్టర్లు గుర్తించారు. రక్తం, మూత్రం, జుట్టు నమూనాల్లో వరుసగా 35 రెట్లు, 60 రెట్లు, 150 రెట్లు సెలీనియం కంటెంట్ పెరుగుదల కనిపించింది. ప్రభావిత వ్యక్తుల్లో జింక్ స్థాయిల్లో గణనీయంగా తక్కువగా ఉన్నాయని గుర్తించిన బృందం ఇది అదనపు సెలీనియం వల్ల కలిగే అసమతుల్యతను సూచిస్తుందని తెలిపింది. ఇక ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు పరీక్ష కోసం ఆ ప్రాంతం నుంచి నీరు, నేల నమూనాలను కూడా సేకరించారు. ఇది జుట్టు రాలడం అనుభవించిన వారి రక్తంలో అధిక సెలీనియం స్థాయిలను నిర్ధారించారు. సెలీనియం అనేది నేల, నీరు, కొన్ని ఆహారాల్లో కనిపించే చాలా ముఖ్యమైన ట్రేస్ మినరల్. ఇది శరీరంలో యాంటీ ఆక్సిడెంట్ ప్రభావాలను పెంచడానికి సహాయపడే అనేక శరీర ప్రక్రియల్లో ఒక ముఖ్యమైన అంశం. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం నేలలో సెలీనియం పరిణామం మారుతూ ఉంటుంది. వివిధ నేలల్లో పండించే ఆహారంలో సెలీనియం స్థాయిలు భిన్నంగా ఉంటాయి. గర్భధారణ సమయంలో సెలీనియం లోపం హై బీపీ ప్రమాదాన్ని తగ్గించడానికి ప్రజలు సాధారణంగా సెలీనియంను ఉపయోగిస్తూ ఉంటారు. ఇది ప్రోస్టేట్ క్యాన్సర్, స్టాటిన్ ఔషధాల నుంచి వచ్చే సమస్యలు, అసాధారణ కొలెస్ట్రాల్ స్థాయిలు, కంటి శుక్లం, అనేక ఇతర పరిస్థితులకు కూడా ఉపయోగించబడుతుంది. అలా అధిక మోతాదులో ఎక్కువ కాలం తీసుకున్నప్పుడు సెలీనియం విష ప్రక్రియగా కారణమవుతుంది. కడుపులో అసౌకర్యం, తలనొప్పి, దద్దుర్లు కలిగిస్తుంది. అధిక మోతాదులో జుట్టు రాలడం, అలసట, వికారం, వాంతులు, బరువు తగ్గడానికి కారణమవుతుంది. మరీ ఎక్కువ మోతాదులో తీసుకుంటే అవయవ వైఫల్యం, మరణానికి కూడా దారితీస్తుంది. ప్రభావిత గ్రామాల్లో పరిస్థితి వేగంగా ఉంది. లక్షణాలు ప్రారంభమైన 3 నుంచి 4 రోజుల్లోనే బట్టతల వచ్చేసిందంటే ఎంత డేంజర్ ఉందో అర్థం చేసుకోండి. ఇప్పుడు దీనిపైన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి మరి.